మహిళలందరూ కూడా జలాభిషేకాలు రూపాయలు పూసల సాయి కుమార్ స్వామివారి కానుక 110 రూపాయలు. పూసల సాయి కుమార్ పక్క జరగాలండి. దయచేసి పక్క జరగాలి. ఇరు ప్రక్కల ఎవరు ఉండొద్దు. జోగినాథ్ స్వామికి, జోగినాథ్ స్వామికి, జోగినాథ్ మహారాజ్ కి. అనిచుకో స్వామివారి కానుక సమర్పించే వారు రథమద్దకు తీసుకోవచ్చు. జోగినాథ్ స్వామికి, జోగినాథ్ మహారాజ్ కి. కుమ్మరి సోదరుల ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. మరి దారి పొడుగున ఉన్నటువంటి అడ్డంగా ఉన్నటువంటి భక్తులు కొద్దిగా దూరంగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. డాక్టర్ అశోక్ గారు స్వామివారి కానుక 51 రూపాయి. డాక్టర్ అశోక్ జోగిపేట గారి కానుక 51 రూపాయి. తమ్మి పెద్దారెడ్డిపేట గ్రామ వాస్తవ్యులు నరసింహుడు గారి యొక్క కానుక, స్వామివారి కానుక 1001 రూపాయి. పెద్దారెడ్డిపేట వాస్తవ్యులు నరసింహుడు గారి కానుక 1011 రూపాయలు. స్వామివారి యొక్క అనుగ్రహం వారికి ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ కూడా కానుకలు కోరుకుంటూ ఉన్నాం. దయ్య సతీష్ స్వామివారి కానుక, సతీష్ గారి కానుక 500 రూపాయలు. గంగమ్మ స్వామివారి కానుక 100 రూపాయలు. గంగమ్మ మర్దోని భరతమ్మ స్వామివారి కానుక, తాళ్లపల్లి గారి కానుక 101 రూపాయి. జోగినాథ్ రథోత్సవ కమిటీ మరి ఆర్గనైజర్ డాకూరి శంకర్ గారికి ప్రత్యేక స్వాగతం. డాకూరి శంకర్ గారు స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని వారి కార్యక్రమానికి విచ్చేశారు. వారికి ప్రత్యేక స్వాగతం. జోగినాథ స్వామి యొక్క ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. రథోత్సవ కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు వారు చైర్మన్ గా బాధ్యత నిర్వహించి రథోత్సవ కమిటీ సంధానకర్తలుగా నేటి కార్యక్రమానికి విచ్చేశారు. డాకూరి శంకర్ గారికి కీర్తిశేషులు డాకూరి జోగినాథ్ గారు ఈ రథోత్సవ కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకుందాం. డాకూరి జోగినాథ్ గారి యొక్క హయాంలో మధ్యలో ఆగిపోయినటువంటి రథోత్సవ కార్యక్రమం తిరిగి పునరుద్ధరించబడింది. వారి కుమారుడు డాకూరి శంకర్ గారు నేటి కార్యక్రమానికి విచ్చేసే సందర్భంగా రథోత్సవ కమిటీ పక్షాన వారికి స్వాగతం, సుస్వాగతం. దాసరి దుర్గయ్య మాసన్పల్లి వాస్తవులు స్వామివారి కానుక 500 రూపాయలు. మన్సాన్పల్లి దాసరి దుర్గయ్య స్వామివారి కానుక 500 రూపాయలు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున్న ప్రతి ఒక్కరికి బృందానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమానికి విచ్చేసిన బృంద సభ్యులందరికీ కూడా స్వాగతం. జోగిపేట పట్టణపుర పరిసర ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా స్వాగతం పలుతూ స్వామివారి కానుకలు సమర్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఒక్కసారి దిక్కులు పిక్కటెళ్లేలా ఆధ్యాత్మిక శోభ పరడవిల్లేలాగా ఒక్కసారి స్వామిని స్మరించుకుందాం. జోగినాథ స్వామికి, జోగినాథ స్వామికి, జోగినాథ స్వామికి. అన్న మీరు కొంచెం జరగాలి, లోపల జరగండి, కొద్దిగా మీరు కొంచెం జరగండి. పేరుపూరి రమేష్ గారు వారి కుటుంబ సభ్యుల పక్షాన స్వామివారి కానుక 500 రూపాయలు. పేరు రవీంద్ర గారు, పేరు రమేష్ గారు సోదరులు వారి పక్షాన స్వామివారి కానుక 500 రూపాయలు. పూజమ్మ స్వామివారి కానుక 51 రూపాయలు. దుద్యాల శ్యామ్
కుటుంబ సభ్యులు వారి కుటుంబ పక్షాన ఉత్సవం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఆ మహాదేవుడు జోగినాథ స్వామిగా లింగావతారంలో మనకు దర్శనమిస్తాడు. ఆయన యొక్క రథోత్సవం మార్చి 28 శనివారం రోజున రాత్రి 10 గంటల 11 గంటల ఆ సమయంలో రథోత్సవం జరుగుతుందండి. కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో తర్వాత భక్తుల సహకారంతో ఆయన రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆయనకు ఎవరెవరైతే కోరుకున్న కోరికలు తీరాయో వాళ్ళందరూ కూడా ముడుపులు సమర్పించుకుంటున్నారండి. భక్తితో ఆయనకు ముడుపులు, తర్వాత ఆయనకు చెందాల్సినవన్నీ ఆయనకు చెందేలా వేస్తున్నారు ముడుపులన్నీ. తర్వాత ఆయనకు రతి పోస్తున్నారండి. రతి అంటే నాకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు చూస్తున్నానండి. చాలా భోజనం అన్నం వేసి అందులో నెయ్యి, పసుపు, కుంకుమ అవన్నీ వేసి దీపం పెట్టి చాలా చాలా బాగా చేస్తున్నారు. నేను కూడా చూసి చాలా హ్యాపీ అనిపించింది. చాలా చాలా బాగుంది. ఆయన చూస్తుంటే ఊరేగింపులాగానే కాదు, ఊరేగింపే. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారైనా చూడండి, చాలా బాగుంటుంది. ఆయన మీరు ఏది సంకల్పించుకుంటే అది జరుగుతుంది. ఆ జోగినాథ స్వామికి సంతానం లేనివారు, పెళ్ళి కానివారు, ఇంకా ఎవరెవరైనా మీకు ఏ ఆపదలున్నా ఆయన గుడికి వెళ్ళి మొక్కుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరు స్కిప్ చేయకండి. మీరు చాలామంది వెళ్ళి ప్రత్యక్షంగా చూడలేరు. ఇలాంటి వీడియోస్లో మీరు చూడడం వల్ల ఆయన పాత్రులకు మీరు ఆయన కృపకు పాత్రలు అవుతారని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను తీశాను ఈ వీడియో. చాలా అంటే చాలా బాగుంది. ఆ జోగినాథుని స్వామి కృపకు అందరు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని తలుచుకుంటూ పని ప్రారంభించండి. అన్నీ విజయవంతంగా జరుగుతాయని నేను కోరుకుంటున్నాను. మహిళలందరూ కూడా జలాభిషేకాలు